ఇలాంటి బిడ్డలందరికీ ఈ బిడ్డలకే కాదు అసలు ఏ ఇంట్లో ఏ కష్టం వచ్చింది అని కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళినా కూడా ఇమ్మీడియట్‌గా స్పందించి వాళ్ళ సమస్యకి పరిష్కారం చూపే వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకున్నవాడు ఇహలోకంలోనే కాదు పరలోకంలో కూడా వాడు నమ్ముకున్న పిల్లలు కూడా సుఖశాంతులతో జీవిస్తారని నిదర్శనం. చూసారు కదా, వీళ్ళకి ఆర్థిక భరోసా అందుతుంది. ఒక్కొక్కరు చేయూత సంస్థ, అదేవిధంగా జనసేన మండల ప్రెసిడెంట్ పిఠాపురం, అదేవిధంగా ఈస్టర్న్ గోదావరి ఎవరైతే చైర్మన్ ఉన్నారో మనకు సంబంధించి సునీల్ గారు ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. తోలేటి శిరీష గారిని అడుగుదాం. మేడం చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఎంతో మంది తల్లిదండ్రులైన పిల్లలని ఆయన ప్రతి నెల జీతం ఇస్తున్నారు. అలాంటి వ్యక్తి మళ్ళీ ఈ పిల్లలిద్దరిని కూడా ఆదుకోవడంలో ముందుంటారనడానికి ఇదే నిదర్శనం. ఎలా అనిపిస్తుంది మీకు? అంటే సీనియర్ నాయకురాలు మీరు, ఎలా అనిపిస్తుంది? కళ్యాణ్ గారిని పిఠాపురం రావడం, పిఠాపురం చాలా సార్లు చెప్తారు కళ్యాణ్ గారు, శ్రీపాద వల్లభుని సాక్షిగా పిఠాపురం ప్రజలందరూ నన్ను గెలిపించి ఒక మంచి చేశారు, వాళ్ళ రుణం తీర్చుకోలేరు అని. కానీ పిఠాపురం ప్రజలే కళ్యాణ్ గారు రుణం తీర్చుకోలేరు. ఎందుకనంటే నిన్ననే తెలిసింది, స్టేట్‌లోనే మన పిఠాపురం అభివృద్ధిలో 10వ స్థానంలో ఉందని. అది కేవలం కళ్యాణ్ గారి వల్లే. కేవలం పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధే కాదు, ఇలాంటి బిడ్డలందరికీ ఈ బిడ్డలకే కాదు అసలు ఏ ఇంట్లో ఏ కష్టం వచ్చింది అని కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళినా కూడా ఇమ్మీడియట్‌గా స్పందించి వాళ్ళ సమస్యకి పరిష్కారం చూపే వ్యక్తి. అట్లాగే ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న జనసేన నాయకులు కానీ, వీర మహిళలు కానీ, జన సైనికులు కానీ ఎక్కడే ఏదైనా సమస్య ఉంది అనంటే ఆయన దృష్టికి తీసుకువెళ్తారు అనడంలో మరో నిదర్శనం ఇది. నిజంగా పెట్టి నా నా పోస్టు అతను భాస్కర్ తమ్ముడు వీడియో చేయించి మంచి ఐడియా వచ్చి చేయించాడు. నా వాల్ మీద నేను పెట్టిన 2 అవర్స్‌లో 34,000 వ్యూస్ ఎళ్ళాయి. 800 షేర్‌లెళ్ళాయి. అంటే ఎంత ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అయ్యి కళ్యాణ్ గారి దృష్టికి చేర్చాలి, ఈ పిల్లల సమస్య తీర్చాలి అని ప్రతి ఒక్క జన సైనికుడు ఉన్నాడు అనేది తెలుస్తోంది. నిజంగా పిఠాపురం నాయకులు మన ఎమ్మెల్యే గారే కాకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వెంట నడుస్తున్న జన సైనికులుగా మాకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి మరిన్ని సమస్యలకి పరిష్కారం మేము చూపించగలము అనే ధైర్యం మాలో నింపుకున్నాము. ఖచ్చితంగా కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చినా రాకపోయినా ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క పవన్ కళ్యాణ్ గారి భావజాలంతోటి ప్రతి సమస్యని మా ఇంటి సమస్యగా తీర్చడానికి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అందరం కూడా కంకణబద్ధులమై ఉంటామని తెలియజేసుకుంటున్నాను. రైట్. ఇక్కడ కోలా దుర్గ గారు ఉన్నారు. ఆవిడ కూడా జనసేన పార్టీతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అయితే వీళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదరు దుర్గ గారి షాపులోనే వర్క్ చేసేవారు. అప్పటి నుంచే దుర్గ గారికి తెలుసు. ఒకసారి దుర్గ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం ఏంటి చెప్పండి, వీళ్ళ మదరు మీ దగ్గర వర్క్ చేసేవారంట. అంటే వీళ్ళ ఫ్యామిలీకి మీ జనసేన మొత్తం కుటుంబ సభ్యులందరూ అండగా ఉంటున్నారు. ఎలా అనిపిస్తుంది? అక్కడ వాళ్ళ మదరు మీ దగ్గర చేసేటప్పుడు ఎలా ఉండేవారు? వీళ్ళ పిల్లల గురించి ఎప్పుడన్నా మీ దగ్గర ప్రస్తావన తేవడం జరిగిందా? అందరికీ నమస్కారం అండి. వీళ్ళ మదరు నా బోటిక్‌లో హెల్పర్‌గా పనిచేస్తది. చాలా మంచి అమ్మాయి. వీళ్ళ పరిస్థితి తెలిసే ఇక్కడ ఉన్నవాళ్ళు నా దగ్గరికి తీసుకొచ్చి ఆ రోజు జాయిన్ చేయడం జరిగింది. ఆ అమ్మాయిని చూస్తూ కూడా ఈ పిల్లలిద్దరిని ఇక్కడ ఇల్లు లేదని చెప్పి నేనే పిఠాపురం తీసుకెళ్ళి ఒక ఇల్లు రెంట్‌కి తీసి వీళ్ళ ముగ్గురిని అక్కడ పెట్టి ఈ అమ్మాయిని ఇంటర్ చదవడానికి నేను జాయిన్ చేసి ఆ అబ్బాయికి కూడా ఇక్కడి నుంచి సర్టిఫికేట్ తెచ్చి పిఠాపురాన్ని జాయిన్ చేసి వీళ్ళ పోషణ అంతా చూస్తూ ఉండేదాన్ని. అయితే సడెన్‌గా అమ్మాయికి హెల్త్ కండిషన్ బాగోకపోవడంలో నేను వెంటనే స్పందించి వాళ్ళ హాస్పిటల్‌కి అయితే తీసుకెళ్ళడం జరిగింది. అప్పటికే ఆ అమ్మాయికి క్యాన్సర్ ముదిరిపోయిందని చెప్పారు. చెప్పిన తర్వాత పరిస్థితి పిల్లలకి, వాళ్ళ పెద్దలకి చెప్పిన తర్వాత ఆ అమ్మాయి నాతోనే ఉంటూనే, నా దగ్గరే ఉంటూనే ఆ అమ్మాయి కాలం చేశారు. అది చాలా బాధాకరం. చాలా అక్క అని నాకు చాలా సన్నిహితురాలుగా ఉండేది ఆ అమ్మాయి. ఈ పిల్లలు కూడా చాలా మంచి పిల్లలు. కానీ నేను ఆ రోజే ఈ విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొద్దామనే పరిస్థితిలో పిల్లలు ఇంకా వద్దు బాధలో ఉన్నాము. తర్వాత మేము మాట్లాడతాం అక్క అని నాకు చెప్పడం జరిగింది. తర్వాత పిల్లల్ని నేనే అడాప్ట్ చేసుకుందాం అని చెప్పి వాళ్ళ పెద్దలతో నేను చనిపోయిన రెండో రోజు వచ్చి మాట్లాడడం జరిగింది. వాళ్ళ పెద్దలు, "అమ్మ అంత మాట అన్నావు, చాలా థాంక్స్, నీకు రుణపడి ఉంటాం. కానీ కొంచెం టైం కావాలి. మేము ఏంటనేది ఆలోచించుకొని చెప్తాం" అన్నారు. ఈరోజు ఈ వీడియో సర్క్యులేట్ అవ్వగానే జనసేన నాయకులందరూ, పవన్ కళ్యాణ్ గారు స్పందించి నాయకులందరూ ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా
ప్రత్యేకంగా పిఠాపురం పట్టణ అధ్యక్షులు వెన్నా జగదీష్ గారికి, అలాగే ఇక్కడ స్థానికులు జ్యోతుల సతీష్ గారికి, అలాగే మన తోలేటి శిరీష గారికి, పెంకే జగదీష్ గారికి అందరికీ కూడా, అలాగే సేవా సంస్థ కూడా ఇక్కడికొచ్చి వీళ్ళకి ఆర్థిక సహాయం చేస్తానన్నారు. వీళ్ళందరికీ సుమన్ టీవీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఎంతోమంది తల్లిదండ్రులు లేని పిల్లల్ని అందరినీ ఆయన ఆదరిస్తున్నారు. అలాగే కూడా వీళ్ళని ఆదరిస్తారనే ఒక పోస్ట్ అయితే నేను పెట్టడం జరిగింది. ఇంత తొందరగా స్పందించి ఈరోజు ఇంతమంది వచ్చి వీళ్ళకి హెల్ప్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మరొక్కసారి అందరికీ కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే జనసేన నాయకులకి, వీర మహిళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎవరైతే ఈ అమ్మాయి ఉందో ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్ కూడా ఉన్నారు ఇక్కడ. ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తుంటే నాకే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకనంటే సార్ చెప్పండి, ఏంటి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ నాన్నగారు చాలా అద్భుతంగా అభిమానించేవారంట, మీకు తెలుసా? తెలుసండి. ఈయన పేరు కరణ్ శ్రీన్ అండి. కానీ కరణ్ శ్రీన్ అంటే ఎవరికి తెలిసేది కాదు. గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ సినిమా ఏది రిలీజ్ అయినా అదే పొజిషన్ లో డైలాగులు కానీ డాన్స్ కానీ అదొక క్యారెక్టర్ అలా దింపేసి టీవీ మీద కూర్చొని శ్రద్ధగా చూడటం. ప్రతి ఒక్కరు కూడా సీన్ కాకిందంటే ఎవరు తెలియదు, గబ్బర్ సింగ్ పిల్లనరా, గబ్బర్ సింగ్ పిల్లనరా అనేవారు. నిజంగా ఫస్ట్ ఎలక్షన్ లో చాలా కష్టపడి తిరిగాడండి అతను. ఆ తర్వాత దురదృష్టంతో ఆయన మరణించాడు. అకాల మృత్యు ప్రాప్తించింది. మరణించిన తర్వాత పాపం వాళ్ళ తల్లి వాళ్ళ చేతిలో వీళ్ళు బతకడం జరిగింది. అలా పిల్లల్ని పోషించుకునేది. ఆవిడకి కూడా అనారోగ్యం పాలైపోయి క్యాన్సర్ రావడం, చనిపోవడం జరిగిందండి. నిజంగా రాత్రి వీళ్ళు చాలా దీన పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి భాస్కర్ వీడియో తీద్దాం, ఇలా పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకెళ్ళాలని చెప్పేసి ఇక్కడ వచ్చి నన్ను మాట్లాడమన్నారు. సడన్గా వచ్చి పక్కన ఉంటామండి, పక్కన ఉండేవాళ్ళమే. అయితే వీళ్ళ తల్లి పరిస్థితి బాగున్నప్పుడు కూడా మాకు పక్క ఒక ఆవిడ చెప్తే మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తలకు 100, 200 వేసుకుని నేను కూడా కొన్ని డబ్బులు ఇచ్చి ఒక 500 రూపాయలు ఒక గుండె బియ్యం కూడా ఇచ్చి పచ్చ డబ్బాలు ఇచ్చి పంపించాం. కానీ దురదృష్టవశాత్తు ఆవిడ మరణించింది. మావి మాత్రం అంతంత బతుకులే, ఏదో మాకు తోచిన సాయం చేసాం. కానీ సరే వీడియో చేద్దామనేసి అన్నారు. చేసిన తర్వాత మాట్లాడమన్నారండి. మాట్లాడాను కానీ నేను అనుకున్నాను, నిజంగా పవన్ కళ్యాణ్ వీళ్ళ తండ్రి పవన్ కళ్యాణ్ నమ్ముకుని బతుకున్నాడు ఉన్నాళ్ళని, అదే ఆయన ఆత్మ కంపల్సరీ తిరుగుతూ ఉంటుంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఈ స్థితిలో ఉన్నారంటే మొట్టమొదటిగా సంతోషపడే వ్యక్తి అతనే. అటువంటి తండ్రికి పిల్లలకి, అటువంటి తండ్రి కన్నా పిల్లలకి ఇంత కష్టం వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా స్పందిస్తారని నిజంగా నా మనసులో అనుకుని ఈ మాటలు చెప్పడం జరిగిందండి. పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకున్నవాడు ఇహలోకంలోనే కాదు పరలోకంలో కూడా వాడు నమ్ముకున్న పిల్లలు కూడా సుఖశాంతులతో జీవిస్తారని నిదర్శనం. రాత్రి 7 గంటలకు వీడియో తీయడం, పొద్దున్న 10 గంటలు వితిన్ 10 అవర్స్ లోపు మొత్తం ఆంధ్ర అంతా స్పందించడం అంటే ఇది సామాన్య విషయం కదండి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు శ్రీపాద వల్లభ సాక్షిగా, మన కుక్కటేశ్వర స్వామి సాక్షిగా నిజంగా ప్రతి మాట అంటారో. నిజంగా పవన్ కళ్యాణ్ గారు కారణ జన్ముడు. అటువంటి కారణ జన్ముడిని మా పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎంచుకోవడం కూడా మాకు చాలా అదృష్టం అండి. పిఠాపురం ప్రజలు చేసుకున్న పుణ్యం అది. నేను గత 10 సంవత్సరాలుగా రామాలయంలో దీపారాధన చేస్తా. రఘురాముడి సాక్షిగా మాధవపురం అంటే సాక్షాత్ కుంతి మాధవ స్వామి పేరు పెట్టుకున్న మాధవపురంలో పవన్ కళ్యాణ్ నమ్ముకుని పవన్ కళ్యాణ్ అంటే పడి చచ్చే వ్యక్తి కుటుంబం ఈ రోజు ఇంత దీన స్థితిలో ఉంది అని తెలియగానే కూడా పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి నిజంగా ఇంత నాయకుల్ని, జన సైనికులు ఎంతో మంది పవన్ కళ్యాణ్ గారి దృష్టి దగ్గర మాకు వెళ్ళొద్దు, మేమందరం ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్ నాయకులు వీళ్ళందరూ కూడా మహానుభావులు. పవన్ కళ్యాణ్ కాశ్మీర్ బోర్డర్ లో దేశాన్ని కాసేవాళ్ళు మన భారత సైనికులైతే, మన ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబాన్ని సురక్షితంగా కాపలా కాసేవాళ్ళు జన సైనికులు. ఇది అక్షర సాక్ష్యం. జై జనసేన. అటువంటి జన సైనికులు గ్రామం చుట్టూ ఉన్నంతసేపు కూడా ఈ మన పిఠాపురం నియోజకవర్గే కాదు, ఆంధ్ర మొత్తం కాదు, ఎక్కడైనా సరే పవన్ కళ్యాణ్ అనే నాయకుడు ఉన్నంతసేపు ఈ రాష్ట్రానికి కానీ, గ్రామాలకు కానీ, మండలానికి కానీ ఎటువంటి అనార్థం జరగకూడదు, జరగనివ్వరు జన సైనికులు. అదే విధంగా ఈ రోజు నిజంగా ఈ పిల్లల్ని ముఖ్యంగా వీళ్ళకి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యంగా కోరేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని ఈ పిల్లలు చాలా దీన పరిస్థితిలో ఉన్నారండి. వీళ్ళు మెయిన్ కన్న తల్లి లేదా ఇల్లు తల్లి ఒకలాంటిదే. వీళ్ళు ఉండడానికి ఇల్లు లేదు, తల్లి లేదు, తండ్రి కూడా లేడండి. నిజంగా దీన్ని ఇల్లు అని ఎవరు అనరండి, వీళ్ళ మేనత్ గారు. ఇది కూడా ఒక గొడ్ల సావిడి దీని మీద బాగుంటది నిజంగానే. అటువంటి దీన స్థితిలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పందించి వీళ్ళ జన్మలో ఇటువంటి నిజంగా ఇది కర్మఫలం అనుభవించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా కారణ జన్ముడు కాబట్టి ఇటువంటి దీనస్థితి మళ్ళీ వీళ్ళకి రాకుండా వీళ్ళ లైఫ్ లాంగ్ వీళ్ళ బాగుండేలాగా వీళ్ళకి ఉండడానికి స్థిర నివాసం, వీళ్ళ జీవనోపాధి, విద్య, వైద్యం కల్పించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.